నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ విద్య అందాలి, ప్రభుత్వ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం అందాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి, కేంద్రంతో ఫైట్ చేసి మరీ తెచ్చినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి కూటమి ప్రభుత్వము టోటల్గా వీటిని పీపీపీ విధానం పైన ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించడం కానీ, తర్వాత ప్రజాపోరు కార్యక్రమంతో కోటి సంతకాల సేకరణ నిర్వహించడం కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి మేము ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము అని చెప్పినా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదనే చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా ఈ ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించడానికి 2 నెలల ముందే టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు వస్తే దాంట్లో దాదాపుగా 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయ్యాయి. దాంట్లో పులివెందుల కానీ, మార్కాపురం కానీ, మదనపల్లి కానీ, ఆదోని, ఇక మిగతా మెడికల్ కాలేజీలు కూడా దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా చేతిలోకి వస్తాయి. అక్కడ కూడా విద్యార్థులు మెడికల్ కోర్సు చేసుకోవచ్చు. దానికి అనుబంధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ వస్తాయి. దాంట్లో మంచి ఎక్విప్మెంట్ వస్తుంది. అక్కడ రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందుతాయి. కానీ ఇక్కడ టోటల్గా కంప్లీట్ అయిపోయినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ఇటు ప్రైవేటు పరం చేసే ఉద్దేశంలో భాగంగా ఇటు కూటమి ప్రభుత్వము టోటల్గా 2 నెలల క్రింద 4 కాలేజీలు ఏవంటే పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోనికి సంబంధించినటువంటి కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు బిడ్స్ని, టెండర్స్ని పిలిచాయి. అయితే తర్వాత ఎవరు కూడా టెండర్లు వేయడానికి ముందుకు రాకపోవడంతో మరొకసారి సమయం ఇస్తూ వాళ్ళందరికీ కూడా ఈ టెండర్ ప్రక్రియ సమయం కొంత పెంచుతూ వచ్చారు. అయితే ఈ టెండర్ల ప్రక్రియ సమయం కూడా పూర్తిగా కంప్లీట్ అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా టెండర్లు వేయడానికి, బిడ్స్ వేయడానికి ముందుకు రాలేదు. కేవలం ఒకే ఒక్క టెండర్ మాత్రమే జరిగింది. అది కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ కంపెనీకి సంబంధించి ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి టెండర్లో వాళ్ళు పంచుకున్నారు. కానీ మిగతా పులివెందుల కానీ, మార్కాపురం కానీ, మదనపల్లికి సంబంధించినటువంటి కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి ఎవరు కూడా, మెయిన్గా కార్పొరేట్ కంపెనీలు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళెవరూ కూడా ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి విశ్లేషణ చేసుకోవాలి. ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ పీపీపీ విధానం పైన పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ప్రత్యక్షంగా బిడ్లలో కనుక పాల్గొంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందనే విషయంలో వాళ్ళందరూ కూడా బిడ్లలో పాల్గొనకపోవడం ఒకటైతే, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి సంబంధించి ఆ సంతకాల ప్రతులు ఉంటాయో వాటన్నిటిని కూడా గవర్నర్కు అప్పజెప్పే సమక్షంలో దానికంటే ముందు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇది కోటి సంతకాల సేకరణ అనేది గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. ఈ కోటి సంతకాల ప్రతుల్ని అటు గవర్నర్కు ఇవ్వడంతో మా కార్యాచరణ ఆగిపోదు, తర్వాత కూడా వీటన్నిటిని కోర్టు వరకు తీసుకెళ్తాం, న్యాయస్థానాలలో గట్టిగా వీటికి సంబంధించి పోరాడుతామని చెప్తూనే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే ఖచ్చితంగా ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నటువంటి వాళ్ళని అరెస్టు చేస్తాం, 2 నెలల్లోపే వాళ్ళందరికీ కూడా న్యాయస్థానాల ముందు శిక్ష వేసేలా చూస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో ఆ వార్నింగ్కి భయపడి కూడా కొంతమంది పూర్తిగా ఈ టెండర్లలో పాల్గొన్నట్టయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి అంటే కూటమి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే మేము 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాము, దాదాపుగా ఎంఓయూలు కుదుర్చుకున్నాము, ఇక 17 లక్షల ఉద్యోగాలు కూడా త్వరలోనే రాష్ట్ర యువతకు అందరికీ కూడా ఇవ్వబోతున్నాము అని చెప్తున్నారు. మరి మొదటి ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేదు, పూర్తిగా రాష్ట్రం దివాలా తీసింది, మేము సంక్షేమ పథకాలు సూపర్ 6 ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చే పరిస్థితి లేదు, ఎవరి దగ్గరికైనా వెళ్తే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితి లేదు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ 18 నెలల కాలంలో అంటే సంవత్సరం వరకు ఇదే చెప్పుకుంటూ వచ్చారు. అప్పులు 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 అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 14 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఇష్టారీతిన ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ వచ్చారు. తీరా అటు అసెంబ్లీలో మాట్లాడితే 3 లక్షల కోట్ల రూపాయలని తేలింది. ఇక ఇప్పుడేమో పూర్తిగా అప్పులు ఉన్నాయని
మొదటి సంవత్సరం మొత్తం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో జిఎస్టీలు పెరిగాయి, తర్వాత ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి, 20 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు చేసుకున్నాము, 17 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్తున్నారు. మరి ఇంతగా కూటమి ప్రభుత్వం పైన సానుకూలత ఉంటే పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి, పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే 20 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎంఓయూలు జరిగితే మరి ఎందుకు కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ పీపీపీ విధానం పైన ప్రభుత్వానికి అంటే మెడికల్ కాలేజీలని దక్కించుకోవడానికి వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు అనేది ఇక్కడ ప్రశ్నార్థకమైంది. ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కొంతమందికి ఖచ్చితంగా హామీ ఇచ్చినట్టు ఉంది. ఏవైతే మనం అధికారంలోకి వస్తే ఈ మెడికల్ కాలేజీలను మీకు అప్పచెప్తాము, దీన్ని మొదటగా 33 సంవత్సరాలు లీజుకి ఇస్తాం, తర్వాత మరొక 33 సంవత్సరాల లీజు అంటే టోటల్గా 66 సంవత్సరాల లీజు తర్వాత ఆ మెడికల్ కాలేజీలు మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, అప్పటి వరకు మీరు పూర్తిగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా హామీలు ఇచ్చిన నేపథ్యంలో హామీలకు కట్టుబడే విధంగా ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ మెడికల్ కాలేజీల అంశంలో వెనక్కి తగ్గకుండా వెళ్తుంది. మరోవైపు కొద్దిగా మాట మార్చిన పరిస్థితి కొన్ని రోజుల నుంచి మనకు కనిపిస్తుంది. ఏంటంటే ఈ ప్రభుత్వము ఆధీనంలోనే కాలేజీలు ఉంటాయి, మేము భూములు ఇస్తాము, ఉద్యోగులకు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి జీతభత్యాలు ఇస్తాము, ప్లస్ కన్స్ట్రక్షన్లోనూ మేమే పాల్గొంటాము, కానీ హాస్పిటల్ మాత్రము గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి ప్రైవేట్ యాజమాన్యం సహకారంతో అని పెట్టుకున్నాం. అంటే టోటల్గా ప్రభుత్వమే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తుంది, ప్రభుత్వమే భూమి ఇస్తుంది, ప్రభుత్వమే జీతభత్యాలు ఇస్తుంది, కానీ మళ్ళీ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం ఎందుకు? అక్కడ వచ్చినటువంటి సీట్లను ప్రైవేటు వ్యక్తులు తమకు ఇష్టమిరిజ అంటే లాభార్జనను ఆశించి 66 సంవత్సరాలు లీజు ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి విద్యార్థులకు మళ్ళీ ప్రైవేట్ కాలేజీలో ఎలాగైతే అడ్మిషన్ ఫీజులు ఉంటాయో, సెమిస్టర్ ఫీజులు ఉంటాయో, ల్యాబ్ ఫీజులు ఉంటాయో, యూనిఫాము, బస్ జర్నీ, ట్రాన్స్పోర్టేషన్, ఇది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ విద్యార్థుల పైన మోపే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి, ఈ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఆదోని మెడికల్ కాలేజీకి సంబంధించి టెండర్ వేసింది. అయితే ఇక్కడ మిగతా కంపెనీలు ఏవి కూడా ముందుకు రాకపోవడం నిజంగా అభినందించదగిన విషయం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తిగా తాము ఈ విధానం పైన వ్యతిరేకతగా ఉన్నారు. కాబట్టి మీ కంపెనీలు కనుక ఒకవేళ ఈ టెండర్లలో పాల్గొంటే ప్రజల ముందు మీరు దోషిగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏదైతే టెండర్ దక్కించుకోవాలనుకొని టెండర్ వేసినటువంటి ఆదోని మెడికల్ కాలేజీ ఉందో ఈ కంపెనీ కూడా కొన్ని కూటమి పార్టీలో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కంపెనీ, ఆ కంపెనీ కూడా టెండర్లని వెనక్కి విత్డ్రా చేసుకుంటే కనుక రాష్ట్ర ప్రజలు హర్షించే అవకాశాలు, లేదంటే కనుక రాబోయే రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే దీనిపైన కేసులు నమోదవుతాయి. ఒకవేళ అధికారంలోకి రాకుండా మీరు ఒకవేళ ఈ కాలేజీని దక్కించుకుంటే కనుక మీ పైన ప్రజల్లో ఒక వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆయన ప్రజాపోరు నిర్వహించాలని చెప్పి ఒక సందేశం ఇచ్చారో ఆ సందేశంలో కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలే కాదు, అటు ఇతర పార్టీలకు సంబంధించి కూటమిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి క్యాడర్ కూడా వచ్చి పాల్గొంది. అంటే తమ పిల్లలకు మెడికల్ విద్య దూరం కాకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు, కేవలం 3 పార్టీల్లో కొంతమంది బడా నాయకులు మాత్రమే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనుకున్నా కూడా చాలా వరకు మాత్రం వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను ఇలాగే ఇంకా కొనసాగిస్తే ఈ 18 నెలల కాలం మాత్రమే గడిచింది, మిగతా ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు ఇలాగే వెనక్కి తగ్గకపోతే ప్రజాపోరు, ఈ కోటి సంతకాల సేకరణ ఏదైతే జరిగిందో అలాంటివే కొన్ని వేల ప్రోగ్రాంలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలందరూ కూడా త్వరలోనే కూటమిని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక ఈ మెడికల్ కాలేజీల అంశం చూసుకుంటే కనుక ఇప్పటికే 4 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ సెకండ్ సిలబస్కి కూడా స్టార్ట్ అయ్యింది, సీట్లు కూడా ఆల్రెడీ వచ్చేసినాయి. కాబట్టి వీటిని ప్రైవేటీకరణ చేయడం అనేది ఖచ్చితంగా పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వం పైన ఉంది.